బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మంత్రి కొండా సురేఖ ఎపిసోడ్ లో బిగ్ ట్విస్ట్ నెలకొంది. కొండా ఫ్యామిలీతో బీజేపీ హైకమాండ్ టచ్ లోకి వెళ్ళింది. అమిత్ షాతో టచ్ లోకి వెళ్లారు కొండా మురళి. ఇక మధ్యప్రదేశ్ ఎంపీ ద్వారా కొండా మురళిని అమిత్ షా సంప్రదించినట్టుగా సమాచారం. బీజేపీలోకి రావాలని కొండా ఫ్యామిలీకి అమిత్ షా ఆహ్వానం పంపాడంట. కొండా ఫ్యామిలీని బీజేపీలోకి ఆహ్వానిస్తూ ఢిల్లీ స్థాయిలో మంత్రాలు జరుగుతున్నాయి. అయితే తాను లెఫ్ట్ భావాజాలం ఉన్న వ్యక్తినని బీజేపీలోకి వెళ్లే ప్రసక్తే లేదంటున్నారు కొండా మురళి. మరోవైపు జనసేన నేతలతో కొండా మురళి చర్చలు జరుపుతున్నట్టుగా ఓ ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ హైకమాండ్ చర్యలు తీసుకునేంత వరకు వేచి చూసే ధోరణిలో ఉన్నారు కొండా ఫ్యామిలీ. సో బీజేపీ నుంచి సంప్రదింపులు వచ్చాయంటే అమిత్ షా ఒక మధ్యప్రదేశ్ సంబంధించిన ఎంపీతో టచ్లోకి వెళ్లారంట కొండా ఫ్యామిలీకి. అయితే తాను లెఫ్ట్ భావాజాలం కలిగిన వ్యక్తిని, నేను బీజేపీలోకి వచ్చే ప్రసక్తే లేదు, కానీ కాంగ్రెస్ హైకమాండ్ ఏదో ఒక నిర్ణయం తీసుకునే వరకు వెయిట్ చేస్తామన్న రకంగా కూడా కొండా ఫ్యామిలీ వెయిట్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇంకోవైపు జనసేనతో కూడా టచ్లోకి వెళ్లారు. జనసేన పార్టీ నేతలతో కూడా చర్చలు జరుగుతున్నాయనేటువంటి ప్రచారం పెద్ద ఎత్తున జోరందుకుంది. సో నిజానికి కొండా సురేఖ వివాదం ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు జరుగుతున్న విషయాల్లో తనేదో పబ్లిక్ ఇష్యూ గురించి మాట్లాడి ప్రభుత్వానికి వ్యతిరేకం కాలేదు. తనేదో పబ్లిక్ సమస్యల్ని అడ్రస్ చేసి ఈ కాంగ్రెస్ పార్టీ అధిష్టానంకో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికో వ్యతిరేకం కాలేదు, దూరం కాలేదు. స్వయంకృత అపరాధము. సో బేసిక్గా సన్ స్ట్రోక్ తగులుతూ ఉంటుంది చాలా మందికి. సన్ స్ట్రోక్ అంటే ఇక్కడ నా ఉద్దేశం ఎండ తీవ్రతతో వచ్చే సన్ స్ట్రోక్ కాదు, కొడుకు చేత వచ్చేటువంటి కొన్ని ఇబ్బందులు రాజకీయ నాయకులు తగులుతూ ఉంటాయి. కానీ కొండా సురేఖకు తగిలింది డాటర్ స్ట్రోక్. సో తన కుమార్తె కారణంగానే ఒక స్ట్రోక్ తగిలింది కొండా సురేఖకి. ఇది ముమ్మాటికి స్వయంకృత అపరాధం అనేది చాలా రాజకీయ సీనియర్ నాయకులు కానీ విశ్లేషకులు కానీ చెప్తున్నారు. సో ఇప్పుడు తను బీసీ అంటూ మాట్లాడుతున్న మాటల్లో కూడా మరి బీసీ సమాజానికి కొండా సురేఖ, కొండా ఫ్యామిలీ చేసినటువంటి ఇంపార్టెన్స్ ఏంటి, ఇచ్చినటువంటి ప్రియారిటీ ఏంటి, వాళ్ళు చేసినటువంటి సర్వీస్ ఏంటి అంటూ కూడా క్వశ్చన్స్ రేస్ చేస్తున్నాయి కొన్ని బీసీ సంఘాలు. సో కొండా సురేఖ ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే అష్ట దిగ్బంధనానికి గురయ్యారు. కొండా సురేఖ కుమార్తె కొండా సుస్మిత మాట్లాడిన మాటల్ని తను ఖండించినా కూడా ఈ స్థాయి దాకా పరిస్థితి వచ్చేది కాదు. లేదు రేవూరి ప్రకాష్ రెడ్డి వరకే కొండా సుస్మిత మాట్లాడినా కూడా పరిస్థితి ఇక్కడ దాకా వచ్చేది కాదు. కొండా సురేఖ కుమార్తె కొండా సుస్మిత డైరెక్ట్ గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని టార్గెట్ చేయడం మూలంగానే ఈ సమస్య మరింత జటిలమైంది. తన పదవి పోయే వరకు పరిస్థితి దారితీసింది. సో ఇప్పటికే క్రమశిక్షణ కమిటీ చైర్పర్సన్ మల్రవి కొండా సురేఖ పైన కఠిన చర్యలు తీసుకోవాలని హై కమిటీకి అంటే అధిష్టానానికి ముఖ్యంగా పిసిసి అధ్యక్షుడిగా ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్కి ఒక సిఫార్సును అందజేశారు. దీని ప్రకారంగా కఠిన చర్యలు అంటే తన పైన బర్తరఫ్ వేటు వేయడమే ఖాయంగా కనబడుతోంది. అయితే ఇప్పుడు ఈ నేపథ్యంలోనే కొండా మురళికి బీజేపీ వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి బీజేపీ కూడా ప్రయత్నించింది. అటు బీసీ అనే సెంటిమెంట్ని కానీ, కొంతమేర వచ్చే బీసీ సెంటిమెంట్ని కానీ, లేదు ఒక మహిళా నాయకురాల్ని కాంగ్రెస్ పార్టీ రకంగా చేస్తున్న సెంటిమెంట్ని కానీ, వీటన్నిటినీ హక్కును చేర్చుకునేందుకు బీజేపీ అష్ట కష్టాలు పడినా ఆ బీజేపీ కష్టాలన్నీ కూడా కేవలం బుట్టదాఖలైపోయాయి. నీటిలో పోసినటువంటి పన్నీరికి మాదిరిగా అయిపోయినట్టుగా కనబడుతోంది. అమిత్ షా మధ్యప్రదేశ్ సంబంధించిన ఒక ఎంపీ చేత కొండా మురళితో మాట్లాడించిన నేను లెఫ్ట్ భావాజాలం కలిగిన వ్యక్తిగా నేను బీజేపీలోకి రాదలుచుకోలేదని చెప్తున్నారు ఆయన. ఇంకోవైపు జనసేనతో కూడా చర్చలు జరుగుతున్నాయని ప్రచారం జోరందుకుంది. కానీ అన్నింటికీ ఏదైనా ఒక డెసిషన్ తీసుకోవాలంటే కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయం తర్వాతే ఉంటుందనేది కొండా ఫ్యామిలీ భీష్మించుకొని కూర్చున్నట్టు తెలుస్తోంది. మా ప్రతినిధి శ్రీధర్ సిద్ధంగా ఉన్నారు. శ్రీధర్, సో ఏం జరగబోతుంది? అమిత్ షా మధ్యప్రదేశ్ సంబంధించిన ఒక ఎంపీతో కొండా మురళికి టచ్లోకి వెళ్ళినట్టు తెలుస్తోంది. బట్ ఆయన వాయిస్ ఏంటి చాలా డిక్లేర్గా అనౌన్స్ చేసినట్టుగా అర్థమవుతుంది, లెఫ్టిస్ట్ భావజాలం కలిగిన వ్యక్తిని అని చెప్పి. సో ఏం జరగబోతోంది? కొండా సురేఖ చుట్టూ జరిగేటువంటి ఈ వివాదంలో బీజేపీ స్టాండ్ ఏంటి? బీజేపీ స్టాండ్ చాలా క్లియర్ గా ఉంది. ఎందుకంటే కొండా కుటుంబం కూడా లెఫ్ట్ భావజాలం ఉన్నటువంటి ఫ్యామిలీ కాబట్టి అక్కడ ఉన్నటువంటి పరకాల కానివచ్చు అటు వరంగల్ వెస్ట్ సంబంధించినటువంటి అంశంలో కొండా సురేఖ కూడా ప్రాతినిధ్యం వహిస్తున్న రెండు నియోజకవర్గాల్లో కూడా బీజేపీ స్ట్రాంగ్ గా ఉంది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ నేతలు ప్రస్తుతం కూడా బీజేపీకి కొండా కుటుంబం కూడా కొంత అవసరం లేదు అన్నట్టుగా కొంత మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. కాకపోతే ఆ పార్టీలో జరుగుతున్నటువంటి పరిణామాలు కొండా సురేఖ మీద జరుగుతున్నటువంటి కుట్రకు సంబంధించి మాత్రం కొంత బీజేపీ నేతలు కూడా ఆ కుట్రలంతా కూడా జరుగుతున్నాయని చెప్పి సానుభూతి అయితే ప్రకటిస్తున్నారు అన్నది. ఇందులో భాగంగా ఇప్పటికే కొండా కుటుంబానికి ఎప్పుడైతే అక్కడ నుంచి హైకమాండ్ నుంచి ఆ కాంగ్రెస్ కు సంబంధించినటువంటి నేతలు మాట్లాడుతూ అప్పటి నుంచే
పార్టీ మారుతారని చెప్పి ఇందాక అన్నట్టు పెద్ద స్పెక్యులేషన్ జరుగుతుంది. కానీ ఇంకా క్రమశిక్షణ కమిటీ కేవలం అక్కడ కాంగ్రెస్ లో రిపోర్ట్ మాత్రమే ఇచ్చింది. రిపోర్టు ఇవ్వడమే కాకుండా దానికి సంబంధించి ఆ రిపోర్ట్ మీద మరి ఏఐసిసి ఏ విధంగా ముందుకెళ్తుంది, ఎందుకంటే చిన్నారెడ్డి లాంటి నేతల్ని కానివ్వండి ఇతర నేతలు ఎవరైనా ఉన్నా ఇక్కడ పిసిసి నిర్ణయం తీసుకుంటుంది. కానీ కొండా సురేఖ ఎమ్మెల్యేగా ఉన్నారు, మంత్రిగా కూడా కేబినెట్ లో ఉన్నారు కాబట్టి ఏఐసిసి డిసిషన్ మీద ఆధారపడుతుంది. కాబట్టి ఆ డిసిషన్ మీద కూడా కొండా ఫ్యామిలీ మూవ్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంటుందని ఒకవైపు జరుగుతుంటే, మరొక వైపు ఎందుకంటే ఇంకా ఎన్నికలకు దాదాపుగా 2 సంవత్సరాల పైబడి ఉంది కాబట్టి వాటికి సంబంధించి కూడా కొంత నిర్ణయం తీసుకునేటువంటి ఛాన్స్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుందనేటువంటి ఏవైతే స్పెక్యులేషన్ జరుగుతుందో ఇందులో భాగంగా ఇందాక అన్నట్టు అటు బీజేపీ నేతలు కూడా కొంత టచ్ లోకి వచ్చారు. మధ్యప్రదేశ్ లో ఉన్నటువంటి బీజేపీ ఎంపీ ద్వారా కూడా అమిత్ షా కూడా సంప్రదించారు. ఈ కుటుంబంతో ఉన్నటువంటి గతంలో ఉన్నటువంటి పరిచయంతో ఆ ఎంపీకి సంబంధించి కూడా కొండా కుటుంబాన్ని టచ్ చేస్తే పూర్తి స్థాయిలో, ఎందుకంటే కొండా ఆ కుటుంబం అంటే లెఫ్ట్ భావాజలం కాదు, లెఫ్ట్ అటు కొంత వారికి లెఫ్ట్ లో కూడా పనిచేసినటువంటి ఆ కుటుంబాన్ని కూడా పనిచేశారు. వారే నేరుగా కూడా లెఫ్ట్ పార్టీలో లెఫ్ట్ లో ఆర్గనైజేషన్స్ ఉన్నటువంటి రాడికల్ ఆర్గనైజేషన్ లో కూడా వాళ్ళు పనిచేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని అటు అమిత్ షాతో టచ్ లకు వెళ్లారని అంటున్నారు. వెళ్ళినప్పటికీ దాన్ని తిరస్కరించారన్న చర్చ జోరు అందుకున్నప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ నాయకులతో కొంత కొట్టువేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే కొండా కుటుంబానికి సంబంధించి ఎప్పుడైతే ఒక పార్టీలో ఇష్యూకు సంబంధించి జరుగుతుందో ఆ పార్టీకి సంబంధించి ఆ జిల్లాలో పార్టీ ఏ విధంగా ఉంది, ఆ 2 నియోజకవర్గాలు, ఎందుకంటే బీజేపీ అంటేనే కుటుంబ పార్టీలకు వ్యతిరేకంగా ఉంటుంది, కుటుంబ సీట్లు ఇచ్చేందుకు కూడా వ్యతిరేకంగా ఉంటుంది. కాబట్టి ఆ కుటుంబం 2 టికెట్లు ఆశిస్తుంది. కొండా మురళి సైతం కూడా ఎమ్మెల్సీ అక్కడ ఆశిస్తున్నారు. కాబట్టి అటువంటి వాళ్ళను కూడా ఇక్కడ తీసుకుంటే ఖచ్చితంగా కొంత తలనొప్పి ఉంటుంది. పార్టీలోకి తీసుకోవాలన్న భావజాలం ఒకటి, లెఫ్ట్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి వాళ్ళని రెండోది, మూడోది ఏంటంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, గతంలో పోటీ చేసినటువంటి వరంగల్ ఈస్ట్కి సంబంధించిన వెస్ట్ సంబంధించిన విషయం కానీ పరకాలకు సంబంధించిన విషయం కానీ బీజేపీ అభ్యర్థులు అక్కడ కంటెస్ట్ చేసినటువంటి వారు అక్కడ స్ట్రాంగ్ గా ఉన్నారని చెప్పి చర్చ జరుగుతుంది. తమకు సంబంధించి అక్కడ సానుభూతి తెలిపినప్పుడు కొండా సురేఖ విషయంలో పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్తున్నప్పటికీ వెనకాల మాత్రం ఇవన్నీ కూడా కొంత మాట్లాడుతున్నటువంటి పరిస్థితి అవుతుంది. కానీ అధిష్టానం ఒకవేళ అమిత్ షా టచ్ లోకి వస్తే అధిష్టానం చెప్తే మాత్రం అటు బీజేపీ ఇక్కడ ఉన్నటువంటి నేతలు ఖచ్చితంగా కూడా వినాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. వాళ్ళు చెప్పేది తీసుకోవాలి, పార్టీలోకి వాళ్ళని ఆహ్వానించండి అంటే ఖచ్చితంగా ఇక్కడ ఉన్న నేతలు ఇవన్నీ సాకులు చెప్పకుండా కూడా తీసుకోవాల్సినటువంటి పరిస్థితి అయితే వచ్చేటువంటి సిచ్యువేషన్ అయితే వస్తుంది మనోజ్ అని చెప్పొచ్చు. మరొక పక్క మరి ఎంపీ ఎవరన్నది కూడా కొంత బీజేపీలో కూడా కొంత చర్చ జరుగుతుంది. ఆ ఎంపీ మీద కూడా గతంలో వారికి కొండకు ఉన్నటువంటి సాన్నిహిత్యం ఏందనే చర్చలు జరుగుతున్నాయి. కాబట్టి ఏదైతేనేం అసలు, ఎందుకంటే కొండ అటు బీజేపీ కాదు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు, అటు గతంలో బీఆర్ఎస్ లో పనిచేశారు, తెలంగాణలో ఉన్నటువంటి బీజేపీ జనసేన 2 మిగిలిన జనసేన సైతం కూడా కొంత యాక్టివిటీ పెంచింది. కాబట్టి జనసేనలోకే వెళ్తారన్న ప్రచారం జనసేన సైతం కూడా కొంత సానుకూలంగా, ఎందుకంటే ప్రస్తుతం తెలంగాణలో కూడా పార్టీకి స్ట్రాంగ్ లీడర్షిప్ కావాలి, స్ట్రాంగ్ ఉన్నటువంటి నేతలు పార్టీలోకి వస్తే ఇక్కడ పార్టీ పెరుగుతుంది, ఎన్నికల్లో నిలబడొచ్చు, ఇక్కడ ప్రజా సమస్యల మీద పోరాటం చేసి అసెంబ్లీలో తమ మెంబర్షిప్ ఉంటే అసెంబ్లీలో తమ ప్రాతినిధ్యం ఉండేలా చూస్తే ఖచ్చితంగా కూడా జనసేన ఇక్కడ కూడా ఎస్టాబ్లిష్ అవుతుంది. కాబట్టి జనసేన సైతం కూడా మరి కొండా కుటుంబ సభ్యులు జనసేన సైతం కూడా టచ్ లో ఉన్నారన్న ప్రచారం సైతం జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి బీజేపీ ఈ అంశంలో మరి ఇంకా కొంత ముందుకేసి ఈ అంశానికి ఏఐసిసి అటు కమిటీ ఇచ్చిన రిపోర్ట్ వెళ్ళింది కాబట్టి తీసుకునే చర్యల్ని బట్టి మరికొంచెం ముందుకు వెళ్ళేటువంటి అటు జనసేన కావచ్చు, ఇటు బీజేపీ కానివచ్చు నెక్స్ట్ స్టెప్, ఎందుకంటే అక్కడ నుంచి కమిటీ రిపోర్ట్ ఇచ్చారు కాబట్టి ఏఐసిసి నుంచి చర్యల అనంతరం కూడా వారికి సంబంధించి కొంత ఎలక్షన్ కూడా టైం ఉంది. కాబట్టి ఆ కొండా కుటుంబం యొక్క యాక్టివిటీ కానివ్వండి, వాళ్ళ యొక్క అడుగులు చూసి కానివ్వండి ఈ పార్టీలు బీజేపీ సైతం కూడా ముందుకెళ్లేటువంటి ఛాన్స్ ఉందని చెప్పొచ్చు మనకు. రైట్, అంటే మంచి బీజేపీలోకి కొండా మురళిని కొండా ఫ్యామిలీ లోపలికి తీసుకుంటున్నారు లేకపోతే ఆహ్వానిస్తున్నారు అన్నప్పుడు అదే నియోజకవర్గం నుంచి బీజేపీ ఎమ్మెల్యేలు కూడా ఉండుంటారు కదా, అంటే ఎక్స్పెక్ట్ చేస్తున్న వాళ్ళ కంటెస్టెంట్ కోసం. దట్టు ఇప్పటికే కొండా సురేఖ కాంగ్రెస్లో ఉన్నారు, వైఎస్ఆర్సీపీలో ఉన్నారు, ఆ తర్వాత కాంగ్రెస్లోకి వచ్చారు, మళ్ళీ బీఆర్ఎస్లోకి వెళ్ళారు, మళ్ళీ కాంగ్రెస్లోకి వచ్చారు. తన పార్టీలు తిరుగుతారనేటువంటి ఒక అంశం కూడా బహిరంగంగానే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నారు. ఇలాంటి సమయంలో బీజేపీ అవకాశాన్ని చేజిక్కించుకోవాలనుకుంటున్నప్పటికీ కొండా మురళి ఆన్సర్ చూసి బీజేపీ ఎలా రియాక్ట్ అయింది? ఎప్పుడైతే కొండా మురళి నుంచి వచ్చినటువంటి ఆన్సర్ చూసి కొంత బీజేపీ నేతలు సైతం కూడా వచ్చినటువంటి ఆఫర్ కు సంబంధించి అమిత్ షా సంప్రదించారంటే హైకమాండ్, ఎందుకంటే టాప్ ఉన్నటువంటి అగ్రనేతల్లో ఒకరైనటువంటి అమిత్ షా, ఎందుకంటే ఒకటి మోడీ, ఆ తర్వాత అమిత్ షా, నెక్స్ట్ ప్రెసిడెంట్ ఉంటారు. కాబట్టి అమిత్ షా తీసుకున్నటువంటి పార్టీ హైకమాండ్ తీసుకున్నటువంటి
నిర్ణయాల మీద పార్టీ ప్రపోజల్ చేసినటువంటి దాని మీద కూడా కొంత బీజేపీ నేతలు మాట్లాడడానికి జంగుతున్నారు. ఇందాకే చెప్పాను, ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ నేతలకు వారి మీద ఎటువంటి ఒపీనియన్ ఉన్నా హైకమాండ్ నుంచి ఆదేశాలు వచ్చాయంటే తూచా తప్పక పాటించాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి నేతలు అక్కడ జరిగేటువంటి కొండా మురళి రిజెక్ట్ చేయడం ఏదైతే ఉందో ఇక్కడ ఉన్నటువంటి నేతలకు ఇష్టం లేదు కాబట్టి అది రిజెక్ట్ చేశారన్న వార్త ఏదైతే ఉందో అలాంటిది జరుగుండదన్న ఆలోచన ఒకవైపు జరుగుతుంటే మరొక పక్క అటు తెలంగాణ మీద స్పెషల్ ఫోకస్ పెట్టారు. బీజేపీ ఇక్కడ అధికారమే లక్ష్యం కూడా పనిచేస్తున్నారు కాబట్టి అమిత్ షా సైతం